డీల్ తెలియదు, డీలింగ్ ఏంటో తెలియదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉత్సాహపడిపోతుంది. లక్షల కోట్ల అమెరికా డాలర్లు పాకిస్తాన్కు వచ్చేస్తున్నాయంటూ అక్కడి సైన్యంతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ధీమాతో ఉన్నారు. అయితే పాకిస్తాన్ నుంచి తమకు కావాల్సిన ఖనిజాలు ఎంత మేరకు వస్తాయి, వాటిలో ఎంత స్టఫ్ ఉందన్న దానిపైన అమెరికా ఫోకస్ పెట్టింది. అరుదైన ఖనిజాల రంగంలో పాకిస్తాన్ కొత్త అడుగు వేసింది. అమెరికాకు పాకిస్తాన్ తొలి ఖనిజ షిప్మెంట్ ను పంపినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. తాజా ఒప్పందం పాకిస్తాన్ను ప్రపంచ కీలక ఖనిజాల సరఫరా గొలుసులో భాగస్వామిగా నిలబెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్లో పాకిస్తాన్తో అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకున్న అమెరికా స్ట్రాటజిక్ మెటల్స్ యుఎస్ఎస్ఎం ఖనిజ నమూనాల మొదటి షిప్మెంట్ ను అమెరికాకు పంపించిన విషయాన్ని వెల్లడించింది. ఈ ఒప్పందం కింద అమెరికా సంస్థ పాకిస్తాన్లో ఖనిజాల ప్రాసెసింగ్ అభివృద్ధి కేంద్రాల స్థాపనకు సుమారు $500 మిలియన్, పాకిస్తాన్ రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ సహకారంతో తయారైన ఈ షిప్మెంట్ లో యాంటిమోనీ, కాపర్ కాన్సంట్రేట్, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన ఖనిజాలు ఉన్నాయి. పాకిస్తాన్ అమెరికాకు నిజమైన మిత్రదేశమని ఈ సందర్భంగా అమెరికా స్ట్రాటజిక్ మెటల్స్ సీఈఓ స్టేసీ హాస్టీ తెలిపారు. పాక్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. ఇకపై పాకిస్తాన్లో ఉన్న ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్, శుద్ధి రంగాల్లో సహకారానికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. డాన్ నివేదిక ప్రకారం ఈ ఒప్పందం పాకిస్తాన్కు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించనుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అమెరికా టెక్నాలజీ బదిలీ చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రగతి పథంలో నడుస్తోందని విశ్వసిస్తోంది. దేశంలోని ఖనిజ నిల్వలు దాదాపు $6 ట్రిలియన్ విలువ గలవని అంచనా ఉంది. అంటే పాకిస్తాన్ దశ మారిపోతుందని ఆ దేశం అంచనా వేస్తోంది. లక్షల కోట్ల సంపద వస్తే పాకిస్తాన్ దరిద్రం వదిలిపోతుందని అటు సైన్యం, ఇటు పాలకులు నమ్ముతున్నారు. మరోవైపు అమెరికాకు ఈ భాగస్వామ్యం కీలక ముడి పదార్థాలపై చైనా ఆధారపడటాన్ని తగ్గించనుంది. అయితే ప్రతిపక్షం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పీటీఐ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించింది. అమెరికాతో రహస్య ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు హానికరమని పీటీఐ నాయకుడు షేక్ వక్కాస్ అక్రమ్ అన్నాడు. పాస్నీ పోర్టును అమెరికాకు ఇవ్వడం మూర్ఖత్వమన్నాడు. ఇదిలా ఉండగా సైనిక వర్గాలు ఆ ఆరోపణలను కొట్టిపారేశాయి. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలో డీల్ పై ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం బిజినెస్ డీల్ మాత్రమేనని, ఇందులో ఎలాంటి భిన్న ఆలోచనలు లేవని పేర్కొంది. ఈ ఒప్పందం పాకిస్తాన్ ఆర్థిక పునరుజ్జీవనానికి మైలురాయిగా నిలుస్తుందా, లేక రాజకీయ కల్లోలానికి కారణమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు పాక్ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.